నేనొక్కడే ఓటేయకపోతే ఏమైపోతుందిలే అని మీరు అనుకుంటే కనుక ఒక్కసారి ఈ కథనం చూడండి. ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక మీ ఓటు విలువ ఏంటో, మీ ఓటు విలువ ఎంతో మీకు అర్థమవుతుంది. అవును, అనంతపురానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ మడకశిరలో కేవలం 25 ఓట్ల తేడాతో టీడీపీ అక్కడ ఇన్ఫాక్ట్ ముందంజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ చీల్చిన ఓట్లతో లాభపడింది టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకి 78,347 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకు 78,322 ఓట్లు వచ్చాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో టీడీపీకి ఊహించని విజయం దక్కింది. అక్కడ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మడకశిరలో కేవలం 25 ఓట్లతో టీడీపీ అక్కడ గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 16,969 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ చీల్చిన ఓట్లతో టీడీపీ లాభపడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78,347 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప 78,322 ఓట్లు సాధించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిరకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఫ్యాక్టర్స్ పనిచేశాయి ప్రశ్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, మడకశిరలో ఎందుకు ఆఖరి వరకు కూడా ఉత్కంఠ కొనసాగింది? మొత్తం మీద అయితే మాత్రం ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠల మధ్య మొత్తం మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 సీట్లు కూటమి అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. గతంలో ఎన్టీ రామారావు హయాంలో కూడా ఒక తాడిపత్రి మినహా అన్ని సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం 14 సీట్లు గెలిచాయి. అయితే మడకశిర తెలుగుదేశం అభ్యర్థి రాజు మాత్రం ఇప్పుడు అత్యల్ప స్కోర్తో ఇప్పుడు గెలిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 8,000, 10,000 ఈ రకంగా గెలిచినటువంటి నేపథ్యం. దాదాపు 35,000కు పైగా కళ్యాణదుర్గం అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిస్తే రాజు చాలా తక్కువ ఓట్లతో గెలుపొందినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా చోట్ల కొంతమంది ఓట్లు వేయకపోగా నా ఓటు ఏం అవసరం అనుకునే పరిస్థితుల నుంచి ఇటువంటి విజయాలు అనేది కూడా ప్రతి ఒక్కరి ఓటు చాలా కీలకం అనేది ఇటువంటి నిర్ణయాలు మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా త్రిముఖ పోటీ, ఇక్కడ వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ త్రిముఖ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఏకంగా సుధాకర్ కూడా గెలుపొందుతాడని ఒక దశలో చాలా సర్వేలు కూడా ఓకే చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో రాజు, ఎందుకంటే అంతకుముందు టికెట్ అనౌన్స్ చేసినటువంటి సునీల్ కుమార్ ని కాదని మధ్యలో రాజుకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రాజుకు మరి టికెట్ కేటాయించడం, ఇక్కడ అందులో ఇతను స్థానికుడు కాదు, ఇటువంటివన్నీ కూడా అసలు గెలవడు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా గెలుపు అనేది మాత్రం అందుకోవడం అనేది చాలా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ ఓట్లతో గెలుపొందడం అనేది కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో రాజు కూడా దీనికి తార్కాణంగా నిలబడుతున్నాడు. ఇటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో 14 సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలవడం అనేది చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి వచ్చి బాణాసంచ కలుస్తూ సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి రాజుది కూడా ఒకవైపు ఒకనొక దశలో వైసీపీకి వెళ్తుంది అని అనుకున్నటువంటి నేపథ్యంలో చివరిలో రాజుని విజయం వరించింది. మరి ఇటువంటి నిర్ణయం అనేది ప్రజలు ఈ నిర్ణయం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు, తలపడిన నాయకులు కూడా అసలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇంత వన్ సైడ్ గా ఓట్లు వేసి ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు దాదాపు ఉంటే 10 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. కాకపోతే 14 అటు కర్నూలు జిల్లాలో 14 సీట్లు, ఇక్కడ అనంతపురం జిల్లాలో 14 సీట్లు, ఇలా వన్ సైడ్ గా నిర్ణయం ఇవ్వడం అనేది అసలు మేము నెవర్ ఎక్స్పెక్ట్ అన్నట్టుగా తెలుగుదేశం నాయకులు ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి నేపథ్యం. మరి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది హవా కొనసాగింది. కూటమి పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు మడకశిరలో టీడీపీకి ఊహించని విజయం దక్కిందని చెప్పుకోవాలి. కేవలం 25 ఓట్లతో అక్కడ విజయం సాధించింది టీడీపీ. ఎప్పుడైనా ఎవరైనా నేను ఒక్కనే ఓటు వేయకపోతే ఏమైపోతుంది అనుకుంటే కనుక బహుశా అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టోరీని పంపించండి. అప్పుడు ఓటు విలువ ఏంటో, మీ ఓటు ఎంత విలువ మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నుకోవాలనుకున్న వాళ్ళు కనుక ఓడిపోతే అప్పుడు అరే నేను ఓటు వేయలేకపోయాని, నేను ఓటు వేస్తుంటే కనుక బహుశా ఆ నెంబర్ పెరుగుండేది అని అప్పుడు ఆలోచించి చింతించడం కన్నా మీరు వెళ్ళి ఓటు వేస్తే కనుక ఇటువంటి సినారియోస్ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా అటువంటి సినారియో వస్తే కనుక ఇటువంటి స్టోరీస్ ఒకసారి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా విజయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి అక్కడ అత్యధిక సీట్లు సాధించిన తర్వాత సంబరాలు మీరు చూస్తున్నారు.